హలో గోపికృష్ణ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ బ్రో. సార్, ఇప్పుడు హైబ్రిడ్ ఫండ్స్లో ఆన్ యావరేజ్గా 12% రిటర్న్స్ ఇస్తే మనందరం నమ్ముతాం. సో ఇది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? ఓకే. వెన్ హైబ్రిడ్ ఫండ్‌ని పోర్ట్‌ఫోలియోలో మనం యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే, రిస్క్ రెడ్యూస్ చేయడానికి యాడ్ చేస్తాం. ఆర్ లెట్స్ సే నాకు 3 ఇయర్స్ టైమ్ పీరియడ్ ఉంది, 5 ఇయర్స్ టైమ్ పీరియడ్ ఉంది అంటే అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ సే ఒక 15 ఇయర్స్ పోర్ట్‌ఫోలియోలో హైబ్రిడ్ ఫండ్ యాడ్ చేస్తున్నానంటే, ఓన్లీ డెఫినేషన్ ఈస్ అక్కడ నాకు రిస్క్ రెడ్యూస్ అవ్వాలి. సో దట్ ఏదైనా వోలటాలిటీ ఉంది, ఫ్లక్చుయేషన్ ఉంది అంటే ఇనీషియల్ డేస్‌లో హైబ్రిడ్ ఫండ్ కొంచెం ప్రొటెక్షన్ ఇస్తది అన్నట్టు. నౌ డస్ నాట్ మీన్ హైబ్రిడ్ ఫండ్స్ 12% ఇచ్చేయగలదు ఆర్ ఈజీగా 12% ఇచ్చేస్తదని. మేము రిటర్న్స్ కాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ 5 ఇయర్స్‌కి బ్రేక్ డౌన్ చేస్తాం. 2005 టు 2005 జాన్ 1 నుంచి 2009 డిసెంబర్ 31 వరకు, దెన్ 6-10, 7-11 ఇలాగా డిఫరెంట్ 5 ఇయర్స్‌కి బ్రేక్ డౌన్ చేస్తాం. దేర్ ఆర్ టైమ్స్ హైబ్రిడ్ ఫండ్స్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇస్తాయి. మేబీ 7%, 8% అలాగా. ఇది బెస్ట్ హైబ్రిడ్ ఫండ్ చెప్తున్నాను నేను. ఒక బిలో యావరేజ్ ఫండ్ గానీ, యావరేజ్ ఫండ్ గానీ కాదు. బెస్ట్ హైబ్రిడ్ ఫండే. దేర్ ఆర్ టైమ్స్ ఫర్ 5 ఇయర్స్ టైమ్ పీరియడ్ 8%, 9% ఇచ్చిన రోజులు ఉన్నాయి. సిమిలర్లీ సేమ్ హైబ్రిడ్ ఫండ్ ఇన్ ద బెస్ట్ ఫేజ్ 15, 18% ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో డైరెక్ట్లీ స్ట్రైట్ అవే 12 హైబ్రిడ్ ఫండ్ ఇచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. బికాస్ హైబ్రిడ్ ఫండ్ ఏంటి అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కోసం మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 65% వరకు ఈక్విటీకి వెళ్తారు. వెనెవర్ అక్కడ ఈక్విటీ ప్రపోర్షన్ యాడ్ అయింది అంటే డ్యూరింగ్ మార్కెట్ ఫాల్స్ ఏంటి అంటే ఎంతో కొంత హిట్ తీసుకుంటారు. సో హిట్ తీసుకున్నప్పుడు మార్కెట్ క్రాష్ అయింది, మార్కెట్ కరెక్ట్ అయింది అంటే హైబ్రిడ్ ఫండ్ కూడా ఆబ్వియస్లీ ఎంతో కొంత ఆ హిట్ తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ యావరేజ్ 12 ఖచ్చితంగా వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ ఏం లేదు. అది కూడా డిస్టర్బ్ అవుతుంది ఆబ్వియస్లీ. బట్ కంపేర్ టు ఆ ప్యూర్ ఈక్విటీ ఫండ్ కొంచెం రిస్క్ రిడ్యూస్ అవుతుంది పోర్ట్ఫోలియోకి. ఇదే హైబ్రిడ్ ఫండ్స్లో రిస్క్ వర్సెస్ రిటర్న్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏది ఎక్కువ వస్తుంది? రిస్క్ ఎక్కువ ఉండిద్దా, లేకపోతే రిటర్న్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుందా? ఇఫ్ నాకు రిస్క్ ప్రొటెక్షన్ కావాలి అంటే డెట్ అనేది మంచి హెల్ప్ పోర్ట్ఫోలియోకి మంచి హెల్ప్ చేస్తుంది. బట్ లేదు నాకు డెట్ ఫండ్ వద్దు, నాకు ఈక్విటీలోనే స్ట్రక్చర్డ్గా నేను పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే మాత్రం ఇన్ దట్ కేస్ హైబ్రిడ్ ఫండ్ ఉండొచ్చు. పార్ట్ ఆఫ్ ది ఈక్విటీ ఉంటుంది. ఈక్విటీలో కూడా స్ట్రక్చర్డ్గా నాకు రిస్క్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు రిస్క్ వర్సెస్ సేఫ్, ఈ రెండు పర్స్పెక్టివ్లో ఏది బెస్ట్ అంటారు హైబ్రిడ్? నో, నాకు సేఫ్ అంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ హైబ్రిడ్లో సేఫ్ అనే పదం లేదు. ఇది మార్కెట్ కరెక్ట్, ఇది కరెక్ట్ అయిపోద్ది. అక్కడ సెకండ్ థాట్ ఏం లేదు. సో సేఫ్ కావాలంటే ఆబ్వియస్లీ డెట్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్. బికాస్ డెట్ ఫండ్స్ ఏంటి అంటే నెగిటివ్ రిటర్న్స్ వెళ్ళడానికి 99.99% ఛాన్స్ ఉంటుంది. డస్ నాట్ మీన్ లిక్విడ్ ఫండ్స్లో నెగిటివ్ రిటర్న్స్ రావు అని. దెర్ ఆర్ డేస్ లిక్విడ్ ఫండ్స్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. బట్ ఇవి సేఫ్గా ఉంటాయి, అంత ఈజీగా ఏమవు. బట్ రిస్క్ కావాలంటే మాత్రం నాకు రిస్క్ అండ్ రిటర్న్స్ రెండు కావాలంటే హైబ్రిడ్ ఫండ్స్ ఆర్ గుడ్. సార్, ఇప్పుడు మనం యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు టైం అంటూ మనకు ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు మనం లాంగ్ రన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 5 ఇయర్స్ వరకు ఉండాలంటారు. అట్లీస్ట్ ఎన్ని ఇయర్స్ వరకు మనం అలా హోల్డ్లో ఉండాలంటారు? ఓకే. ఇన్ మ్యూచువల్ ఫండ్స్ జనరల్లీ 5 ఇయర్స్ అనేది మంచి టైం పీరియడ్ అంటారు. బట్ ఇన్ కేస్ మనం ప్యూర్ ఈక్విటీ పోర్ట్ఫోలియో కోసం మాట్లాడితే 7 ఇయర్స్ అనేది ప్రాపర్ టైం ఆరిజిన్ అవుతుంది ప్యూర్ ఈక్విటీకి. బికాస్ లెట్స్ సే నేను ప్యూర్ ఈక్విటీ ఫండ్లో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. నవ్ అగైన్ లెట్స్ సే కెన్ నేమ్ ద ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ HDFC ఫ్లెక్సీ క్యాప్ ఉంది. రెగ్యులర్ ప్లాన్ రిటర్న్స్ ఇవి. దాన్ని మనం డిఫరెంట్ 5 ఇయర్స్కి డేటా బ్రేక్ చేసి చూసాం అనుకోండి. లెట్స్ సే 2005 జాన్ 1 నుంచి 9 డిసెంబర్ వరకు, దెన్ 6 నుంచి 10 అలాగా డిఫరెంట్ 5 ఇయర్స్కి ఎస్ఐపీ చేసి ఉంటే రిటర్న్స్ ఎలాగ ఉండేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అని. దెర్ వాజ్ అ టైమ్ వేర్ రిటర్న్స్ 2.6% ఎంత ఉంది. 5 ఇయర్స్ ఎస్ఐపీ రిటర్న్స్ 2.6 ఉంది. అది కూడా HDFC లోన్ ఫండ్లో బెస్ట్ ఫండ్ అది. ఇన్సైడ్ ఫ్లెక్సీ క్యాప్ టాప్ బెస్ట్ ఫండ్ అది. బట్ స్టిల్ దానికే 5 ఇయర్స్ ఎస్ఐపీ 2.6 ఉంది. దెన్ అగైన్ ఇప్పుడు బిట్వీన్ 2005 నుంచి 2020కి ఆల్మోస్ట్ 13 డిఫరెంట్ 5 ఇయర్స్ టైం పీరియడ్స్ ఉంటాయి. ఇన్ దట్ 13 డిఫరెంట్ 5 ఇయర్స్ టైం పీరియడ్స్ ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే అబోవ్ 15% రిటర్న్స్ వచ్చాయి. రిమైనింగ్ ఇంకా వాట్ ఎవర్ 8 ఆర్ రిమైనింగ్ సినారీస్ ఉన్నాయో అక్కడ రిటర్న్స్ బిలో 15% ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్స్ కూడా వచ్చాయి చాలాసార్లు. సో 5 ఇయర్స్ టైం పీరియడ్ అనేది సమ్ టైమ్స్ రిటర్న్స్ బాగా వచ్చేయచ్చు. బట్ సమ్ టైమ్స్ ఏంటి అంటే బిలో FD రిటర్న్స్ ఆర్ బిలో ఇది HDFC ఫ్లెక్సీ క్యాప్ ఎగ్జాంపుల్. బట్ ఒక మిడ్ క్యాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. 5 ఇయర్స్ టైం పీరియడ్కి నెగిటివ్ రిటర్న్స్ కూడా వచ్చాయి. -0.68% ఎంతో నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. దట్ ఇన్ 13 5 ఇయర్స్ టైం పీరియడ్స్ అది 4 టైమ్స్ మాత్రమే మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చింది. రిమైనింగ్ అగైన్ లెస్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ నెగిటివ్ రిటర్న్స్ కూడా సమ్ టైమ్స్. ఇఫ్ మనం స్మాల్ క్యాప్స్ తీసుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్కి ఎస్ఐపీ రిటర్న్స్ -7% ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఐపీ రిటర్న్స్. బికాజ్ ఎస్ఐపీ ఏంటి అంటే యావరేజ్ చేస్తుంది. యావరేజ్ చేసే ప్రైస్ యావరేజ్ అయ్యాక కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. అదే లంసమ్ చేస్తే ఆ రిటర్న్స్ ఇంకా వర్స్ట్గా ఉంటాయి. మేబీ -15, -16 కూడా వెళ్ళచ్చు. సో థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఎ ప్రోడక్ట్
మినిమం 7 ఇయర్స్ ఉంటే ఎంతో కొంత రిటర్న్స్ ఇవ్వగలవు. అట్లీస్ట్ మేబీ 10% ఆర్ బియాండ్ ఎఫ్‌డి. కన్ఫర్మ్‌గా నాకు బియాండ్ ఎఫ్‌డి రిటర్న్స్ వస్తాయని. సో 7 అనేది ప్రాపర్ టైమ్ అవరేజ్ అవుతుంది తప్ప 5 ఇనీషియల్ అవరేజ్ అనేది. అందుకంటే 5లో నాకు ఏదైనా మిరాకిల్ జరిగిపోవాలి, మ్యాజిక్ జరిగిపోవాలంటే బుల్ మార్కెట్ రావాలక్కడ. బుల్ మార్కెట్ వచ్చింది అంటే ఓకే రిటర్న్స్ వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ గోపికృష్ణ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. యాహ్! థాంక్స్ బ్రో.